హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత నిధులు 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే 23వ విడత నిధులు 2,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేటువంటి స్టేటస్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. అదేవిధంగా స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి జమ అవుతాయి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కనుక స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అన్నదాత సుఖీభవ.com టైప్ చేసినట్లయితే మీకు ఈ రకమైన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఆధార్ నెంబర్, సో రైతుకు సంబంధించి ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత క్యాప్చా, సో ఇక్కడ పక్కన ఎల్లో కలర్ ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో దీన్ని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో స్టేటస్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక పిక్ అయితే చూపిస్తానండి, చూడండి. సో ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు స్టేటస్ని సెర్చ్ చేసిన తర్వాత మీకు ముందుగా ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది, తర్వాత మీ యొక్క నేమ్ రావడం జరుగుతుంది, డిస్టిక్ రావడం జరుగుతుంది, మండలం రావడం జరుగుతుంది, విలేజ్, అదేవిధంగా స్టేటస్, రీమార్క్స్, అదేవిధంగా పేమెంట్ స్టేటస్, బ్యాంక్ డీటెయిల్స్, అమౌంట్. సో ఈ విధంగా మీకు అక్కడైతే రావడం జరుగుతుంది మీ యొక్క స్టేటస్. సో స్టేటస్ దగ్గర మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే సో మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ విడత నిధులు జమ అవుతాయని అర్థం. అదేవిధంగా రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నిధులు జమ అవుతాయి. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ విడత నిధులు 5,000 రూపాయలు కనుక జమ అయినట్లయితే మీకు 24 అవర్స్లో మీకు ఇక్కడ అప్డేట్ అయితే కావడం జరుగుతుందండి. వెంటనే అప్డేట్ అయితే కాదు, మీకు పేమెంట్ స్టేటస్కి సంబంధించి 24 అవర్స్ తర్వాత మీకు సో ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4th పేమెంట్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు 5,000 రూపాయలు అయితే చూపించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎలిజిబుల్, అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రకంగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు కనుక స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనే వెబ్సైట్ అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 23rd ఇన్స్టాల్మెంట్ జూన్ 20వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే మనకి ఆల్రెడీ అప్డేట్ అయితే కావడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో అయితే పీఎం గారు అయితే ఈ నిధులను విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఖచ్చితంగా మీరు ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి జమ కావాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈకేవైసీ అంటే ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నిధులు జమ అవుతాయని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే సో ముందుగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో రైతు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో ఆ యొక్క ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కనే ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ, సో మీ యొక్క ఆధార్ కార్డు, సో ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇచ్చిన నెంబర్, ఆ యొక్క ఆధార్ కార్డుకి అది యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అని తెలుసుకోవచ్చు. స్టేటస్ దగ్గర ఈకేవైసీ కంప్లీట్, అదేవిధంగా ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు జమ అవుతాయని సమాచారం అండి. సో ఈ రకంగా మీరు 2 పథకాలకు సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోండి. ఆల్రెడీ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయలు అయితే బ్యాంకులో జమ అవుతున్నాయి. సో ఓకేనా. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.